ఏం చెప్పాలబ్బా. అసలుకి రోజు రోజుకు కొన్ని వార్తలు వింటుంటే చాలా బాధేస్తుంది. మొన్న ఒక ఆవిడ ఇద్దరు పిల్లల్ని కత్తితో నరికి చంపేసింది. ఒకడేమో పిల్లలిద్దరిని బకెట్ల ముంచి చంపేశాడు. మొగుడు పిల్లాన్ని, ఇంకా అన్ని మావులే. పిల్లం మొగుడిని అంత సర్వసాధారణంగా ఏదో మనకి పొద్దున్న ఈనాడు పేపర్ వస్తున్నట్టుగా జరిగిపోతున్నాయి అన్నీ. అయితే ఇప్పుడు నేను క్లాస్కి వెళ్ళి వస్తుంటే జస్ట్ బైక్ ఎక్కే ముందు ఒక వార్త చూసేళ్ళకి ఎంత బాధేసిందో. ఒకడు అమ్మా నాన్న పొలంలో వాడేదో పొలాన్ని అమ్మేయడానికి ట్రై చేస్తుంటే అమ్మా నాన్న వెళ్ళిపోయి ఆపడానికి ట్రై చేశారంట. వాడు పొలం దున్నుతుండు. అంతే వాడు ట్రాక్టర్ ఎక్కేసి పాపం వాళ్ళని ఆ ట్రాక్టర్తో ఆ దుక్కిలో పరిగెత్తించి ట్రాక్టర్ పైకి ఎక్కించి చంపేశాడబ్బా. అసలు తలుసుకుంటేనే ఒళ్ళంతా ఏదో ఒక రకంగా అయిపోయింది. అది ఏదో బాధగా ఉంది. ఇంకా అయినా పేరెంట్స్ ఏం చేస్తారబ్బా. సరే ఏదో చెప్పాలి కాబట్టి ఇంకా ఆ వివరాలు చెబుతున్నాను. ఎక్కడంటే అది మన విజయనగరం జిల్లా. మొన్న ఒక అమ్మాయి కూడా లేడీ టీచర్ అని చెబుతూ కుట్టింది కదా, ఆ జిల్లా విజయనగరం జిల్లా. గ్రామం వచ్చేసి ఆ విజయనగరం జిల్లాలోనే మండలం పోసపాటిరేగ మండలం అంట. విజయనగరం జిల్లా పోసపాటిరేగ మండలం. గ్రామం వచ్చేసేమో చల్లవన్ తోట గ్రామం. అయితే ఆ గ్రామం పెద్ద గ్రామం అవడం వల్ల చిన్న పంచాయతీ కూడా ఉంది. ఆ చల్లవన్ తోట గ్రామంలో నడపూరి కల్లాలు అనే చిన్న గ్రామం. ఆ గ్రామంలో పాండ్రంగి అప్పలనాయుడు గారు, ఆయనకి 55 సంవత్సరాలు ఉంటాయి. గ్రామంలో 55 అంటే మ్యాక్సిమం ముసోళ్ళు అయినట్టే. ఆయన పిల్లలు జయ గారు, ఆవిడ 45 సంవత్సరాలు. వీళ్ళిద్దరికి ఇద్దరు పిల్లలు. కొడుకేమో ఈ చంపినోడు రాజశేఖరు, కూతురేమో రాధాకుమారి. ఆ అమ్మాయికి ఎప్పుడో పోయిన కిందటి ఏడాది పెళ్లి చేశారంట. పెళ్లి చేస్తే కొడుకు పుట్టాడు ఆ అమ్మాయికి. అయితే ఆ పెళ్లికి ఏం చేసిందంటే అప్పలనాయుడు గారు ఒక ఎకరం పొలం ఉంటే 2 కొంచాలు అంటే 20 సెంట్లు అమ్మేసి పెళ్లి చేశాడు. అయితే ఆ కూతురు మొగుడు ఏం చేశాడంటే యాక్సిడెంట్లో చనిపోయారు పాపం. చనిపోతే ఇంకా అమ్మాయి ఏం చేసింది మరి అత్తగారింటి దగ్గర ఇంటికి తెచ్చి పెట్టుకున్నారు అప్పలనాయుడు గారు. ఇప్పుడు అప్పలనాయుడు గారు కూతురుతో ఉంటున్నారు. కూతురికి ఒక బిడ్డ కదా అబ్బాయి. సరే ఇంకేదో కూతురు మన దగ్గరే ఉంటుంది కదా, ఇబ్బంది పడుతుందని చెప్పి ఆవిడ పేరు మీద ఒక 3 కొంచాలు అంటే అప్పలనాయుడు గారు ఏమనుకున్నారంటే ఒక ఎకరం భూమి ఉంటే ఎకరం భూమిలో ఒక అరెకరం ఏమో కూతురికి, అరెకరం కొడుకు అనుకున్నారు. ఎందుకంటే 20 సెంట్లు ఏమో 2 కొంచాలేమో పెళ్లికి అమ్మాడు, 30 సెంట్లు ఏమో ఈ అమ్మాయికి రాసిచ్చాడు. ఇది జరిగిందనమాట. అయితే ఈ అప్పలనాయుడు గారు కొడుకున్నాడు కదా ఈ చంపినోడు, ట్రాక్టర్తో గుద్ది చంపినోడు, ఆడు రాజశేఖరేమో ఆమె ఇంకా మిగిలిన 50 సెంట్లు ఉండేది కదా, అది మళ్ళీ నువ్వు కూతురికి పెట్టేస్తావు నాకు ఇయ్యి అన్నాడు. అంటే ఈ తండ్రిలో తల్లి ఏమన్నారు, అబ్బాయ్ మరి అంతే కదబ్బా, మరి నువ్వు కావాలంటే అలా మేమిద్దరం మరి చనిపోయిన నాకు కూడా మా కింద ఉండాలి, అది ఆ తర్వాత నువ్వు తీసుకుంది కానీ నీకు అరెకరం అన్నారు. మరి దరిద్రుడు వినాలి కదా, వినలా. పాపం వెళ్ళి నేను అమ్ముకుంటాను, మీరు నాకు ఇవ్వాలంటే ఎవరికి ఇచ్చుకుంటారు, కూతురికి ఇచ్చుకుంటారు నాకు తెలుసని ఈ దరిద్రుడు బెల్లం మాటలేని వీడి డాక్టర్ కూడా ఉంది, ఈ తినడానికి ఏమి లేక చావట్లా. వీడు వెళ్ళి బేరం పెట్టేస్తుండ దాన్ని. ట్రాక్టర్ అక్కడ పెట్టేసి ట్రాక్టర్ని ఎందుకు చదువుని చేస్తా ఏదో చల్లుకుంటుండ, ప్రస్తుతానికి ఈడే దాన్ని వాడుకుంటుండవు. ఆ పొలాన్ని ఈడే కవులుకేసుకుంటా వాడేదో అమ్మా నాన్న కొద్దిగా ఎత్తుండవు, అటు ఇచ్చుకొని చావచ్చు కదవా. అంతలోకి వీళ్ళ అమ్మా నాన్నలు లేవరే ఎవరికి అమ్మద్దు, నువ్వు చదువుని చేసుకుంటున్నావు కదా, సాగు చేసుకో, అమ్మితే ఒప్పుకోమన్నారు. అంతే వీడు నాకు ఎదురు మాట్లాడతారా అని ట్రాక్టర్ ఎక్కి పాపం అమ్మ నాన్న దుక్కులో పరిగెడుతుంటే వాళ్ళ వెనక పడి పాపం ట్రాక్టర్ ఇద్దరి మీద ఎక్కించిండు, స్పాట్లో డెడ్. అసలుకి ఇవి ఎలా చెప్పాలి, సమాజం ఏమైపోతుంది. ఈ పనికి మళ్ళీ ఎదుగు కూడా పిల్లలు ఉన్నారు కదా, కొన్ని తలుసుకుంటే ఏదో రకంగా బాధగా ఉండిద్దండి. సరే పోలీసులు అరెస్ట్ చేశారు కదా, వాడికి కనకూడదు, వాళ్ళ లెక్కలో వీడికి పెళ్లి చేస్తే కానీ బుద్ధి రాదు ఈ ఎదవకి. అమ్మనాలను చంపడం వీడరా, నీకు నచ్చకపోతే వదిలేయి. నమస్కారం.